జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణ యువత క్రీడల్లో పాల్గొని తామెవరికి తీసిపోమని నిరూపించడానికి పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు క్రీడలు నిర్వహిస్తున్నామని పీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ ఆవరణలో వాలీబాల్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి క్రీడాకారులుగా గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. యువత క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. ఈ వాలీబాల్ పోటీల్లో దాదాపు 70 జట్లు పాల్గొంటున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో చైనా ముందుండి అన్ని మెడల్స్ గెలుచుకుంటుందని, వారిని అధిగమించి మన దేశ యువత, మన ప్రాంత యువత జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. క్రీడల పరంగా యువతకు తమ వైపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడల ముగింపు సమావేశానికి క్రీడాకారులకు ట్రోఫీ అందించడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ యూనివర్సిటీ సీఎం సలహాదారు రవికాంత్ రెడ్డి రానున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ చంద్రి సంజీవరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.